హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చాపరాయ్ అనే ప్లేస్కి వచ్చాం, విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. దిస్ ఈజ్ నియర్ అరకు అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది ప్లేస్. యూ విల్ ఎంజాయ్ ద నేచర్ హియర్. సో ఇక్కడ ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం వెళ్ళేటప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఒక గ్రీనరీ, ఈ కంప్లీట్ గ్రీనరీ కనిపిస్తుంది విత్ ఫుల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. అండ్ ఇక్కడ చూసారా హట్ లాగా ఉంటుంది. ఆ హట్లో ఇక్కడ ధింసా డ్యాన్స్, ఇక్కడ ట్రైబల్స్ ధింసా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది కూడా. సో ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ప్లేస్ ఫ్రెండ్స్ టు విజిట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఇలా ఈ స్టెప్స్ నుంచి డౌన్ దిగాల్సి వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పగోరా గార్డెన్ ఉంది. ఇక్కడ చాలా రకాలైన మొక్కలు అంటే ప్లాంట్స్ కానీ చాలా ట్రీస్ కానీ ఇక్కడ ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనమాట. ఇలా ఈ డౌన్ మీరు దిగుతూ ఉంటే ఇక్కడ చూడొచ్చు, ఈ గ్రీన్ హట్లో థింసా డ్యాన్స్ వేస్తుంటారు అనమాట. సో అలా డౌన్ దిగాలి. దిగేటప్పుడు మీకు ఆన్ ది వేలో రైట్ సైడ్న ఒక చిన్న టెంపుల్లా కనిపిస్తుంది. సో ఇది అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారిని ఏమంటారంటే చాపరాయి జలతరంగిణి, చేపలమ్మ తల్లి. ఈ అమ్మవారు ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే చేప మీద కూర్చుని ఉంటారు. ఇక్కడ లోకల్ పీపుల్ ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అనమాట. అది వాళ్ళ నమ్మకం. సో ఇక్కడ మీరు చూసుకుంటే చాలా ఎక్కువగా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో మేము జనరల్గా ఏంటంటే మీరు నవంబర్ టు డిసెంబర్ వస్తే, నవంబర్ టు జనవరి వస్తే ఫుల్ పీక్ సీజన్ అనమాట. ఆ టైంలో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు ఇక్కడ అరకులో. ఎందుకంటే వింటర్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు రావడానికి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ దగ్గరలోనే వేరుశనక్కాయలు అమితాబ్ తీసుకున్న. అలాగే మా అబ్బాయి తను చికెన్ కబాబ్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఆ రోజు మండే అవటం వల్ల మేము తినాం నాన్ వెజ్, బట్ తను తింటాడు కాబట్టి చికెన్ కబాబ్స్ కోసం తీసుకున్నాం. ఇలా కింద నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. చిన్న బ్రిడ్జ్లా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు మనం ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్ళటానికి. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు మంచి పిక్స్ ఇక్కడ తీసుకోవచ్చు. చూడొచ్చు, ఇది వాటర్ క్యాస్కేడ్ అనమాట. దీన్ని ఆల్మోస్ట్ అంటే స్లైడర్ అంటారు. సో స్టార్టింగ్ పాయింట్లో మీరు స్లైడ్ అయితే మీరు చూసారా ఎండ్ పాయింట్, ఆ కిందకి వెళ్ళి మీరు అక్కడ ఎండ్ అవుతారు అనమాట. సో ఇక్కడ చాలా ఎక్కువ మంది, అంటే మీరు నేను చెప్పినట్టు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 monthsలో వస్తే ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ టూరిస్ట్స్ అనమాట ఫ్రమ్ నార్త్ ఇండియా. సో ఇది కంప్లీట్గా చూడొచ్చు. సో మొత్తం చుట్టుపక్కల అన్ని కొండలు, చెట్లతో ఇది సరౌండ్ చేయబడింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ఫుల్ ప్లేస్ టు విజిట్. సో మీరందరూ మర్చిపోకుండా అరకు వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.